సామాన్య ప్రజలు తమ ఇంటికి పోలీసులు వస్తే పరువు పోతుందని భయపడుతుంటారు. గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడితే తప్ప జీవితంలో పోలీస్ స్టేషన్ గడప తొక్కాలనుకోరు. కానీ రాజకీయ నాయకులు ఇందుకు పూర్తి భిన్నం. కేసులంటే రాజకీయాల్లో వీరతాళ్లు వంటివని, జైలుకి వెళ్లాల్సి వస్తే రాజకీయంగా మరో మెట్టు ఎదగగలమని గట్టిగా నమ్ముతుంటారు. నేతలు నోరు విప్పడం లేదా? కేసులు, అరెస్టులు, జైలు అంటే భయం లేదంటూనే కేసు నమోదవగానే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పరుగులు తీస్తుంటారు. జైలుకు వెళ్లాక అనారోగ్యం కారణాలు చూపుతూ బెయిల్ కోసం పదే పదే పిటిషన్లు వేస్తుంటారు. అయితే ఓ సినిమా విడుదలవుతుంది అన్నప్పుడు దర్శక నిర్మాతలు, నటీనటులు దానిని ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటారో అదే విధంగా రాజకీయ నాయకులు కూడా తమపై కేసు నమోదవుతుందని తెలియగానే ఇటువంటి డ్రామాలతో రాజకీయంగా తమని తాము ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈ ముందస్తు బెయిల్ ఎపిసోడ్ రక్తి కట్టించి నేడు ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకుని ఈ కేసు విచారణకు హాజరయ్యారు. వేల కోట్ల అవినీతికి పాల్పడి విచారణకు హాజరయిన తర్వాత అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్లబోతున్న మిథున్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ శ్రేణులు జేజేలు, జిందాబాదులు పలకడం, ఆయన కూడా వారికి అభివాదం చేస్తూ ఊరేగింపుగా సిట్ కార్యాలయానికి వెళ్తుండడం చూస్తున్నప్పుడు ఆయనేదో స్వాతంత్ర సమర పోరాట యోధుడన్నట్లు, దేశం కోసం పోరాడుతూ అండమాన్ జైలుకి వెళ్తున్నారన్నట్లు అనిపిస్తుంది. అయినా సామాన్య ప్రజల ఇంటికి పోలీసులు వస్తే పరువు, మర్యాదకు భంగం కలుగుతుందనుకుంటే వైసీపీ నేతలు మాత్రం అవినీతి కేసులో విచారణకు హాజరవడం, జైలుకి వెళ్లడం చాలా గొప్ప విషయంగా మార్చేశారు. జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ హత్య కేసులో అరెస్ట్ అయితే పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసింది. కానీ ఇటువంటి అవినీతి కేసులో వైసీపీ నేతలు జైలుకు వెళితే వారి అధినేత జగన్ వెళ్లి వారిని పరామర్శించొస్తారు. పరామర్శ పేరుతో చేసే బల ప్రదర్శన దానికి అదనం. ఎన్ని కేసులుంటే పార్టీలో అంత సీనియారిటీ వచ్చినట్లు అంటూ సొంత పార్టీలోని నాయకులే టైర్లు వేసుకుంటున్నారు అంటే పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరికి సరైన సమాధానం చెప్పాల్సింది ప్రజలే. కానీ ప్రజలేమో ఉచితాల మోజులో, కులాల రొచ్చులో పడి విచక్షణ జ్ఞానం కోల్పోతుంటే ఇలాంటి నాయకులేమో ప్రజా సంపదని దోచుకోవటంలో బిజీగా ఉంటున్నారు.